నా పేరు ప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా గత 2 సంవత్సరాలుగా ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయలేదు. అంత ముందున్న ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో కలుపుకొని 7,000 కోట్ల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి. అవి ఇప్పటి వరకు విడుదల చేయట్లేదు. ఎగ్జామ్స్ ఇంటర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అలాగే డిగ్రీ జిల్లాల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం స్పందన లేదు. ఎగ్జామ్స్ విద్యార్థులకు ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వ, లేకపోతే హాల్ టికెట్లు పరీక్షలు అయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వమని యాజమాన్యాలు బెదిరిస్తున్నా సరే ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. నారా లోకేష్ గారు పదే పదే ఆయన చెప్తున్నది మేము యాజమాన్యాలకు చెప్పాము, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పెట్టరు, మీరు వెళ్ళి సర్టిఫికెట్లు తెచ్చుకోండి, హాల్ టికెట్లు తెచ్చుకోండి అని చెప్తున్నారు. మీరు హాల్ టికెట్లు తెచ్చుకోమన్నంత ఈజీగా ఇక్కడ మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు. అడిగితే ఇక్కడ మేము సంబంధిత సిబ్బందికి జీతాలు ఇచ్చుకోవాలి, మీరు ఎమ్మటే ఫీజులు కట్టండి అని విద్యార్థుల మీద ఒత్తిళ్లు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి రేపటి నుండి జరిగే అసెంబ్లీ సెషన్స్ లో విద్యార్థి రంగ సమస్యలపైన మాట్లాడి విద్యా సమస్యలు పరిష్కరించాలని, నాయకులు రాజకీయ కక్షల గురించి మాట్లాడడం మానేసి విద్యార్థి సమస్యలపైన, ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో చర్చలు జరగాలని కోరుకుంటున్నాం. అలాగే బడ్జెట్ సమావేశాల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయల పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్లను బడ్జెట్ లో ప్రవేశపెట్టి వెంటనే ఆ బడ్జెట్ సమావేశాల్లో పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్లు క్లియర్ చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకాన్ని మొత్తాన్ని కదిలించి చెలో అసెంబ్లీకి పిలిపిస్తామని నరసాపురం పట్టణంలో ఉన్న సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి నరసాపురం పట్టణంలో ఉన్న విద్యార్థి లోకం మొత్తం కదిలి వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి వచ్చింది. డివిజన్ లో ఉన్న అన్ని విద్యార్థి సంస్థల నుంచి విద్యార్థులు వాళ్ళ స్కాలర్షిప్ సమస్యలపైన అధికారులు తెలియజేయడానికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు విని ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని కోరుతున్నారు.